నేను మా బాబా కలిసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబా వాళ్ళతో ఒక గంట నుంచి ఏదో డిస్కస్ చేస్తున్నాడు దువాణిలో కూర్చొని. ఏదేదో మాట్లాడుతున్నాడు, నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇంతలో వాళ్ళైతే మా బాబా కోసం ఫుడ్ పంపించారు. సరే వాళ్ళు మా బాబా కలిసి కూర్చొని ఫుడ్ తినిలే అని చెప్పి నేనైతే పక్కన ఇంకో రూమ్ ఉంటే ఆ రూమ్లోకి అయితే వచ్చేసాను. ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత ఈ రూమ్లో కూడా మంచిగా సోఫాలు టేబుల్ అంతా వేసి నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. ఇది కూడా ఈ ఇంట్లో దువాణినే అంట. వీళ్ళైతే వచ్చే వాళ్ళకి మర్యాద అయితే చాలా బాగా చేస్తారు. ఈ ఇంట్లో పనిచేసే అతను నాకైతే తొందరగా ఫ్రెండ్ అయిపోయాడు. ఇతని పేరు నయీము. ఇతనైతే నాకైతే తొందరగా ఫ్రెండ్ అయిపోయాడు. ఇతను బంగ్లాదేశ్ నుంచి అయితే వచ్చాడు. మేము మాట్లాడుకుంటుంటే ఇంతలో నయీంని పిలిచి మా కోసం కూడా వీళ్ళైతే ఫుడ్ పంపించారు. ఫస్ట్ ఫుడ్ షేర్ చేసుకున్నాం, తర్వాత మా కష్ట సుఖాలు కూడా మేము షేర్ చేసుకున్నాము. ఏంటని మీరు అనుకోవచ్చు, కానీ నయీం ఇక్కడికి వచ్చినప్పుడు అతని శాలరీ 90 KD, ఇప్పుడైతే 110 KD అయింది. ఇంత తక్కువ శాలరీ ఉన్న ఒక సంవత్సరం నుంచి వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కోసము. ఇలాగే కోయిట్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అది ఎంత కష్టమైనా ఊర్చుకొని ఇక్కడైతే పనిచేస్తూ ఉంటారు. కోయిట్లో అందరూ మంచోళ్ళని నేను చెప్పను, అలాగే అందరూ చెడ్డోళ్ళని కూడా నేను చెప్పను. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా మంచోడివే అనుకుంటున్నా. మన ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకో, అదే మంచితనంతో. ఓకేనా? టేక్ కేర్, ఉంటా, బాయ్.